అందరికీ నమస్కారం. జూలై 14వ తారీఖు మంగళవారం నాడు రవీంద్ర భారతిలో మిథునోత్సవాలు అంటే ఈ పుస్తకం కొబ్బరికాయ నుంచి గుమ్మడికాయ దాకా అని మిథునం తీసేటప్పుడు జరిగిన అనుభవాలు, జ్ఞాపకాలు, ప్రశంసలు, అవార్డ్స్ పుస్తక రూపంలో ఆవిష్కరణ. రెండవది ఆ రోజు మిథునం సినిమా ప్రొజెక్షన్, డిజిటల్ ప్రొజెక్షన్. దీనికి పాసులు కానీ టికెట్లు ఏమీ లేవరు, అందరూ రావచ్చు. పెళ్ళైన వాళ్ళు రావచ్చు, పెళ్ళి కాని వాళ్ళు రావచ్చు, పెళ్ళి చేసుకోబోయేవాళ్ళు రావచ్చు, పెళ్ళి వద్దు అని భీష్మించుకున్న వాళ్ళు కూడా రావచ్చు. ఎందుకంటే ఈ మిథునం చూశాక పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. తప్పకుండా రండి. జూలై 14 సాయంత్రం రవీంద్ర భారతి. శుభం భూయాత్. శివోహం. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ వెంకటేశ్వర శాస్త్రి. ఈరోజు మనం హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఉన్నాము. మిథునం 14 సంవత్సరాలు ఎంత కృషి చేశారో పుస్తక ఆవిష్కరణ రూపంగా మన తనికెళ్ళ భరణి గారు ఇప్పుడే విచ్చేస్తూ ఉన్నారు. వారు ఎంతో సంకల్పించి మనందరికీ కూడా ఈ యొక్క పుస్తకాలు అందించాలి అని సంకల్పించారు. ఇప్పుడు చిన్నారులందరూ కూడా కలిసి మిథునం సినిమాలోని 2 పాటలు మనకి వినిపించబోతున్నారు. మీరందరూ కూడా ఆ యొక్క పాటల్ని చూసి తరించండి. సభాయం కడుపు నిండేది, మనసు నిండేది, హాలు లేనప్పుడే. చాలా సంతోషం. 14 ఏళ్ల అనంతరం ఈ సినిమా ఇంకా పచ్చగా ఉందని అభిమానుల కరతాళంలో తెలిసిన చాలా సంతోషం. ఒక్కసారి జానకమ్మ గారికి నాకు అనుబంధం ఏంటంటే నేను రాసిన శివతత్వానికి పాడారు. ముఖ్యంగా ఈ జన్మ ఇంతేర మదనా అని ఆవిడ పాడుతున్నప్పుడు మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీలో ప్రేక్షకులంతా కళని పెట్టుకున్నారు. నా వెంటనే గొల్లపూడి మాత్రమే ఫోన్ చేసి, ఆమె ఎక్కడున్నాం ఏడుస్తున్నారయ్యా, ఆవిడ వినిపించేసింది అంటే అని మా ఆవిడ ఏడుస్తూ మాట్లాడుతున్న చూడాలని వాడు ఆవిడ ఇచ్చాడు. మీరు స్వర్గంలో కూడా హాయిగా పాడుకుంటుంది. ఆ మహాతల్లికి ఇవాళగా కనీసం అందరి మౌనంగా లేచి నక్షత్రాల్లో అశ్వని, భరణి అని 2 పేరు. కానీ నేను అద్భుతి. నమస్కారం. తనికెళ్ళ భరణి గారి భార్య. అరవై దాటిన అమ్మానాన్నల కొబ్బరికాయ నుంచి గుమ్మడికాయ దాకా యాక్షన్ కింద ఈ పుస్తకాన్ని ఎంతో అందంగా, చాలా ప్రతి ఫ్రేమ్ కూడా కనపడేలాగా చాలా చక్కగా 240 పేజీల పుస్తకం
ప్రత్యేకంగా ఇష్టంగా చూసిన దర్శక కుటుంబంలోని దర్శకులు ఎవరు ఉంటారు వాళ్ళందరూ ఒక్కసారి వేదిక ఫోటో కోసం. డైరెక్టర్స్ నాగేశ్వరరావు గారు, ఇంకా ఉపన్యాస శివ గారు, బిఎన్ ఆదిత్య గారు. మంది అగ్రేసర తారల నడుమ పుస్తక రచయిత, శివ సౌరభాలు రచయిత, మన భరణి గారికి అత్యంత ఆత్మీయ బంధువు ఎంఎస్ సూర్యనారాయణ గారు వేదిక ఆ పుస్తకంతో పాటుగా ఆవిష్కరణ కార్యక్రమంలో ఇచ్చేస్తారు. 8 కవిత పుస్తకాలు, దీర్ఘకావ్యాలు ఎన్నో రాశారు. మేడం సుచిత్ర చంద్రబోస్ గారికి స్వాగతమా. బుక్ స్పాన్సర్ శ్రీ నారాయణాచార్య గారి వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. నారాయణాచార్య గారి స్వాగతం. చాలా బయోగ్రఫీ కూడా రాశారు మన సూర్యనారాయణ గారు. గోదావరి గోపురాలు, హరికథ, శ్రీరమణ గారి కవితలు అందరితో ఇక్కడ పుస్తకం, ఒక ఫోటోగ్రాఫ్ టెక్నీషియన్స్ అందరికీ పుస్తకం ఇవ్వడం జరుగుతుంది. గురుభ్యో నమః. రచయిత శ్రీరమణ గారు రాసిన అద్భుత కథనం మనం వింటున్నాం. అలాగే మా అన్నయ్య భరణి గారి దర్శక మనస్సు పడిన మదనం మనం వింటున్నాం. వృద్ధాప్యంలో ఆది దంపతుల ప్రేమానుబంధం మనం వింటున్నాం. ఉత్తమ సాంకేతిక నిపుణుల సంగమం మనం వింటున్నాం. అలాగే బాలు అన్నయ్య, లక్ష్మీ అమ్మ వాళ్ళ నట విశ్వరూపం వింటున్నాం. సో ఈ మిథునోత్సవంలో ఈరోజు ఇలా పాల్గొంచుకోవడం. ఆయన పుట్టింది జగన్నాథపురం. ఆయన మనకు ఆ మహాశివుడు ఇచ్చిన వరం. పుస్తకావిష్కరణ అయిన తర్వాత దర్శకులు శ్రీ తనికెళ్ల భరణి గారిచే అందరము కూడా మిథునం సినిమా చూశాము. దర్శకుడితో సినిమా చూస్తున్నాం మనం. వందే మాతరం. ఈ సినిమాని సుమారుగా 100 సార్లు చూశాను. కానీ 101వసారి మన దర్శకులు తనికెళ్ల భరణి గారితో చూడటం అనేది చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత అదిగోండి బ్యానర్ కనిపిస్తుంది కదా, ఆ బ్యానర్ దగ్గర కూర్చొని మాకు అందరికీ కూడా ఆ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ఆ పుస్తకాలతో నేను ఆ విధంగా ఫోటో దిగాను. తర్వాత భరణి గారిని కలవడం జరిగింది. వారితో ఫోటో దిగటం అయితే కుదరలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు. ఇతి శివం. స్వస్తి.